యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. దేవుని యొక్క కృప, దేవుని యొక్క సన్నిధి, ఆయన యొక్క ప్రసన్నత మీ జీవితంలో ఎల్లప్పుడూ వెంబడించాలని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. మీరు ఒంటరివారు కాదు, యేసు మీతో ఉన్నాడు. ఎవరు మీ జీవితంలో ఉన్నా లేకపోయినా, కొందరు సహకరిస్తామని చెప్పి సహకారం చేయకుండా వెళ్ళిపోవటమే కాకుండా మీ పేరును చెడ్డ చేసి కొంచెంమంది మీకు ద్రోహం చేసి ఉండవచ్చు. మీరు బాధపడకండి. ఒక శుభదినం వస్తుంది. ఆ శుభదిన నాడిన మీరు మీ కుటుంబం ఉన్నతంగా ఆశీర్వదించబడతారు, గొప్ప మేలు పొందుకుంటారు. దానివలన ఈ లోకమంతా మిమ్మల్ని బట్టి యేసును మహిమపరచబోతున్నాయి. ఇది ప్రవచన వాక్కు కింద తీసుకోండి. మీకు ఈరోజు ప్రభు ఇచ్చిన వాగ్దానం ద్వితీయోపదేశకాండ 7వ అధ్యాయం 15వ వచనం. దేవుని బిడ్డలారా, మనము రూతు గ్రంథాన్ని గురించి ధ్యానం చేయడానికి ప్రారంభించాం. చాలా చిన్న గ్రంథం, అది ఆశీర్వాదకరమైన గ్రంథం. నేను అనేక మార్లు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఈ రూతు గ్రంథాన్ని ధ్యానించటం జరిగింది. అయితే ఈ యొక్క రూతు గ్రంథంలో 3 స్త్రీలు 3 పురుషులు కనపడుతున్నారు. ఈ 6గురిలో 3 కొన్ని రోజులు కనపడిన తర్వాత కనిపించకుండా పోయారు. 3 మిగిలారు. ఆ 3లో కూడా లాస్ట్కి వచ్చేసరికి 2 మిగిలారు. దేవుని బిడ్డలారా, ఇటువంటి ఒక ప్యాథటిక్ లేకపోతే ప్యానిక్, వేదనతోనూ బాధతోనూ ప్రారంభించబడిన ఒక చరిత్రను మన రూతు గ్రంథంలో చదువుతున్నాం. అయితే ఎంతో బాగుంటుంది నా జీవితం, నేను పలానా కుటుంబానికి వెళుతున్నాను అని ప్రవేశించిన రూతు జీవితంలో కన్నీలు, వేదనలు, బాధలు మాత్రమే మిగిలింది. అయితే రూతు ఒక అన్య స్త్రీ అయినప్పటికీ యూదుల కుటుంబంలో ప్రవేశించి తన జీవితాన్ని కట్టుకోవాలని ఎంతో నిరీక్షణతో వచ్చింది. కానీ ఆ నిరీక్షణ అంతా ఉమ్మివేసినట్టుగా అవమానానికి, నిందకు పాలైంది. అంతేకాదు, తనకంటూ దేవుడిచ్చిన తోడును పోగొట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ రూతు ఒక కన్నీలకు కారణం ఏంటంటే నయోమి అని మనకు స్పష్టంగా అర్థమవుతున్నాయి. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనం విధేయత చూపించట్లేదో ఇంకా అక్కడ చూసుకోండి, అక్కడ ఉండి మనకు కష్టాలు ప్రారంభమైనట్టే. దేవుని మాటకు మనం ఎప్పుడైతే మొండి వైఖరి చూపిస్తున్నామో, ఎప్పుడైతే చెవులు మూసుకుంటున్నామో అప్పుడు కొంచెం బాగానే ఉన్నట్టుగా ఉంటుంది. కానీ లైఫ్ లాంగ్ మీ జీవితంలో అనేక రకాల శోధనను, వేదనను, కష్టాన్ని అనుభవించటం తప్పదు. ఈ నయోమి దేవుని మాటకు లోబడలేనట్టే. బైబిల్లో యోనా అన్నవాడు ఒక ప్రవక్తయే ఉండి దేవుని మాటకు లోబడలేదు. దేవుని సన్నిధి నుండి వెళ్ళిపోయాడు. ఎందుకంటే దేవుని సన్నిధి ఆయనకు అడ్డుగా ఉందన్నమాట. అందుకొరకు దేవుని సన్నిధి విడిచిపెట్టి దేవుడు నినివే పట్టణానికి వెళ్ళమంటే ఆయనేమో దర్శిస్కి వెళ్ళాడు. బహుశా నినివే పట్టణం కంటే దర్శి చాలా అందంగా ఉందేమో, రమ్యంగా ఉందేమో, చూడటానికి చాలా ముచ్చటగా ఉందేమో, అక్కడ సుఖభోగంగా జీవించవచ్చేమో అనుకున్నాడేమో, హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు అనుకున్నాడేమో, అక్కడ మరి ఈ లోక యాత్రను సాగించటం ఈజీ అనుకున్నాడేమో. కానీ దేవుని బిడ్డలారా, ఆయన అంతవరకు దర్శించేదాకా కూడా వెళ్ళలేదు. మధ్యలోనే పెద్ద తుఫాను, గాలి, ఇంకా జీవితంలో ఎన్నడూ అనుభవించలేని బాధను, వేదనను, కన్నీలను ఎదుర్కొన్నాడు. ఈరోజు నా మాట వింటున్న మీ జీవితంలో ఒక్కసారి ఆలోచించండి. మీరు ఏ విషయంలో దేవుడికి లోపడకుండా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాల్సిన పోయి అనేకులకు శాపనార్థంగా ఉన్నారో ఒకసారి ఆలోచించండి. ఎంతమంది రూతులు మీరు బాధపడుతున్నారేమో. నయోమి, నువ్వే ఈరోజు నయోమిగా ఇంట్లో కనపడుతున్నావేమో, నువ్వే ఒక యోనాగా ఇంట్లో కనపడుతున్నావేమో. ఈరోజు పశ్చాత్తాపపడండి. మీలో మీరు పశ్చాత్తాపపడి సరి చేసుకుంటే మీ జీవితం ధన్యకరంగా మారిపోతాయి. నయోమి దేవుని మాటకు లోబడలేదు.
దేవుని మాటలు భారమైనది కాదని, మొదటి యోహాను పత్రిక 5:3లో దేవుని యొక్క ఆజ్ఞలు భారమైనది కాదు. దేవుడు మనతో మాట్లాడే ప్రతి విషయం, హెచ్చరించే ప్రతి విషయం, మనతో సరిచేసే ప్రతి కార్యం మనకు ఆశీర్వాదమే. మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, అవును ప్రభా, నీ ఆజ్ఞలు మాకు భారమైనది కాదు. కొన్నిసార్లు మమ్మల్ని మీరు సరిచేయటం తండ్రి, మమ్మల్ని హెచ్చరించటం, వాక్యం ద్వారా మాతో మాట్లాడటం, దాన్ని స్వీకరించటం మాకు ఎంతో కష్టంగా ఉంది. కానీ అది మా మేలు కోసమే తండ్రి. నీ వాక్యానుసారంగా జీవిత కృప దయచేయండి ప్రభా. మమ్మల్ని బలపరచండి ప్రభా. తండ్రి, మేము ఏ ఒక్కరికి ప్రభా భారంగా ఉండకూడదు తండ్రి. ఇప్పుడే ఆశీర్వదించండి, క్షేమం దయచేయండి ప్రభా, మేలు చేయండి ప్రభా. మీరే అద్భుతం జరిగించి ఆశీర్వదించి తోడుగా నీడగా ఉండి సహాయం చేయమని ముట్టుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.